హాయ్ అండి, సొరచేప పిడుపు చేస్తున్నాను. ఇవి సొరచేపలు అండి, 2 తీసుకున్నాను. క్లీన్ చేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక్కటే ముళ్ళు ఉంటుంది, తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకోండి, కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు దంచినవి ఒక 5-6 తీసుకున్నాను. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, ఉల్లిపాయలు 1 కప్పు, కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని కర్రీకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని త్వరగా ఉల్లిపాయ వేయడం కోసం సాల్ట్ నేను ముందు వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిటికెడంతా జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర ముందు వేయడం వల్ల కొంచెం చేదు వస్తుందని నేను కొంచెం కుక్ అయిన తర్వాత వేస్తున్నాను. ఉల్లిపాయ జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు ఇంకా గోల్డ్ కలర్ రావాలండి. ఇలా వేగిన ఉల్లిపాయల్లో తగినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసాను. ముందే మనం క్లీన్ చేసి పెట్టుకున్న సొర చేపలో కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని ఇది కూడా ఈ ఉల్లిపాయ ముక్కలో వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలో ఈ పొడికి పట్టేలా కలుపుకొని ఒకసారి మూత పెట్టి చూద్దామండి. ముందే బాయిల్ చేసింది వేసాం కాబట్టి అంతగా కుక్ అవ్వక్కర్లేదు. నాకు ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోద్ది. తగినంత కొత్తిమీర తీసుకున్నాను నేను. మీకు నచ్చితే ఫిష్ మసాలా ఉంటుంది కదండి, వేసుకోండి. లేకుంటే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. సొరచేప పిడుపు కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకుంటే సొరచేప పిడుపు అయితే ఇలా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.